హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 అయితే చాలా క్లిష్టంగా మారిపోయిందని చెప్పొచ్చు. పేపర్ లీక్ అండ్ గ్రేస్ మార్క్స్ అడిషన్ మొదలైన ఇష్యూతోని ఇంటర్నెట్లో అండ్ మొత్తం మీద అయితే యూట్యూబ్లో వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. సో మొత్తానికి ఒక సెన్సేషన్ కోసమైనా లేకపోతే ఒక అటెన్షన్ కోసమైనా చాలామంది చాలా రకాల వీడియోస్ అయితే చేస్తున్నారు. అండ్ అందులో ఎన్టీఏ చేసిన మిస్టేక్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి. గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం అండ్ పేపర్ లీక్ ఆరోపణలు మొదలైనవన్నీ కూడా వస్తున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్కి అయితే డౌట్ వస్తుంది. సో మీ మార్క్స్కి సీట్ వస్తుందా లేదా అని మీరు ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు. అలాంటి వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. అండ్ ప్రతి వీడియో చూసే కొద్దీ మీకైతే డౌట్స్ పెరుగుతూనే ఉంటాయి. సో ఈ విధంగా రీనీట్ కోసం ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. వాళ్ళ కమిటీ వేసినప్పుడే జస్ట్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ కోర్టు ఏదైనా దీని మీద జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. సో మొత్తానికైతే కౌన్సిలింగ్ అయితే చాలా ప్రమాదంలో ఉందని చెప్పుకోవచ్చు. కౌన్సిలింగ్ కాస్త లేట్ అయినా కూడా కావచ్చు. 25 లక్షల మందికి రీనీట్ అయితే ఎగ్జామ్ ఉండే అవకాశాలు కనిపించట్లేదు. మొత్తానికి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మళ్ళీ ఎంతో కష్టపడి రాసిన విద్యార్థులు మళ్ళీ అదే రేంజ్లో చదివి రాయాలన్నా కాస్త కష్టమే. సో వాళ్ళు చేసిన తప్పుకు చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్కి ఒక్కసారి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆ ప్రిపేర్ అయిందంతా మళ్ళీ ఒకసారి వాళ్ళొక పర్వతం ఎక్కి దిగినంత కష్టపడ్డారు ఆల్రెడీ. సో మళ్ళీ దాన్ని ఎక్కాలంటే అది చాలా కష్టమైన విషయమే. అది నిజంగా జెన్యూన్గా కష్టపడి రాసిన అతడికే అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు 2023లో మార్క్స్కే కనుక సీట్ ఎంత దూరంలో రావచ్చు, ఒకవేళ బార్డర్లో ఉన్నట్లయితే 2023 అసలు కట్ ఆఫ్ ఎలా ఉందో మీరు చూడండి. మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. అండ్ తెలియని వాళ్ళైతే చూడండి ఇప్పుడున్న కాంపిటీషన్కు ఎలా పెరగవచ్చు అనేది నా అంచనా అయితే నేను చెప్తున్నాను. సో కౌన్సిలింగ్ ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఏయూలో అయితే ఓపెన్ 551, ఎస్వీలో 542, ఓయూలో 452. సో మొత్తానికి మార్నింగ్ ఒక వీడియో చేశాను. అందులో కాంపిటీషన్ తెలంగాణలో డెఫినెట్గా పెరగబోతుంది. తెలంగాణలో అండ్ ఏపీలో కూడా పెరగబోతుంది. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈజీగా పెరుగుతాయి. అసలు పెరగదు అని లేదు, ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసి. అండ్ మనకు 2023లో ఈ టేబుల్ అంతా ఈ విధంగా కట్ అయి ఉంది 2023లో. సో దీనికి ఒక 2-3 ఎక్స్ట్రా, 4-5 ఎక్స్ట్రా దీని కింద వచ్చిన వారికైతే చాలా కష్టం సీట్ రావడం అనేది నా పర్సనల్ ఉద్దేశం. అయితే ఇప్పుడు పెరిగిన మార్కులను బట్టి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద కనిపించే మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వారికి కాస్త తక్కువే ఛాన్సెస్. అది కూడా స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చాక కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ నా గెస్సింగ్ ప్రకారం అయితే ఈ పెరిగిన మార్క్స్కి అట్లీస్ట్ 10 మార్క్స్ అయినా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు టేబుల్లో కనిపిస్తుంది, మెల్లిగా మీరు స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోండి. అండ్ అంటే ఇప్పుడు మీకు తెలంగాణ, ఏపీ కంప్లీట్ కట్ ఆఫ్ అన్నమాట. స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఏమవుతుందంటే సడన్గా కట్ ఆఫ్స్ కొన్ని తగ్గుతాయి. సో ఈ ఖాళీలో ఇంత తక్కువ వచ్చిందా అని మీకు ఆ టాపిక్ మీద వేరే వీడియో నేను చేస్తాను. సో ఈ కట్ ఆఫ్స్కి ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా, 10-15 ఎక్స్ట్రా ఉంటే మీరు కాస్త కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు అని నేను ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాను. స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చాక మరొక వీడియోతో కలుస్తాను. కాకపోతే ఏంటంటే కట్ ఆఫ్స్ అయితే పెరుగుతాయి డెఫినెట్గా. 4-5 ఎక్స్ట్రా వచ్చిన వారు కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లే. ఈ కట్ ఆఫ్స్కి ఒక 10-15 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చిన వారు హోప్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ త్వరలో మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తాయి. వచ్చినప్పుడు మన స్టేట్స్లో ఏ విధంగా స్టేట్ ర్యాంక్ మారింది అనేది అయితే మనకు తెలుస్తుంది.